బంకుకు వెళ్తున్నారా? అయితే జర జాగ్రత్త. పెట్రోల్కి బదులు నీళ్లు కూడా రావచ్చు కాదు వస్తాయి. అవును, మీరు వింటున్నది నేను చెబుతున్నది నిజమే. సరిగ్గా ఇదే జరిగింది. హైదరాబాద్ రాజ్భవన్ రోడ్డులోని హెచ్పీ పెట్రోల్ బంక్ ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలిచింది. ఒక్క వాహనం కాదు, చాలా వెహికల్స్లో ఇదే పరిస్థితి దర్శనమిచ్చింది. పెట్రోల్కి బదులు సిబ్బంది నీరు నింపడంతో వాహనాలు అన్నీ ఆగిపోయాయి. ఏంటా అని ఆరా తీస్తే విషయం వెలుగులోకి వచ్చింది. తాము కొట్టించుకుంది పెట్రోల్ కాదు నీళ్లని పెట్రోల్ బంక్ యాజమాన్యంపై వినియోగదారులు బగ్గుమన్నారు. ఘటనపై బాధితులు అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి పెట్రోల్ బంక్ వల్ల తమ వాహనాలు జీవితకాలం తగ్గిపోతుందని, బాధ్యతలపై కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. చెప్పండి శ్యామ్. కళ్యాణి, హైదరాబాద్ రాజ్భవన్ రోడ్లోని హెచ్పీ పెట్రోల్ బంక్ లో వాహనదారులు పెట్రోల్ పోయించుకోవడానికి వెళ్ళగా పెట్రోల్ కు బదులు ఏదైతే పెట్రోల్ యజమానులు ఉన్నారో వాళ్ళు మాత్రం నీళ్లు నింపుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోయించుకున్న చాలా మంది సంబంధించిన వాహనాలు రోడ్డుపై ఆగిపోవడంతో ఏంటి అని ఆర్టీఏగా వాళ్ళు మెకానిక్ దగ్గర వెళ్ళి చూపించుకోగా ఆ వాహనాలు లో పెట్రోల్ బదులు నీళ్లు ఉండడంతో ఏదైతే ఆ వాహనదారులు ఒక్కసారిగా అవక్కైన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ వాహనదారులు ఒక్కసారిగా ఆ పెట్రోల్ బంక్ యజమానులను నిలిచిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదైతే ఈ వాహనాలలో పెట్రోల్ బదులు నీళ్లు నింపడంతో ఆ వాహనాలు దెబ్బతింటాయని చెప్పేసి వాళ్ళైతే ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే వాహనదారులు మాత్రం యజమానులను నిలదీసిన పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా ఇలాంటి పెట్రోల్ బంక్లపై తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు వాహనదారులు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ శ్యామ్.